ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. హరీష్ శివ @యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్వర్ ప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పుల్ల కాజాలు, ఈ స్టిక్స్ అంటారు, ఈ స్వీట్ స్టిక్స్ అంటారు, వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు 1 కిలో మైదా, 100 గ్రాముల డాల్డా, కొద్దిగా తినే సోడా, తగినంత ఆయిల్ వేపుకోవడానికి సిద్ధం చేసుకోండి. మీరు మైదాని చక్కగా రౌండ్గా ఎడం చేసుకొని మధ్యలో 100 గ్రాముల డాల్డాని చక్కగా లూజ్గా కరగబెట్టుకొని ఆ మైదాలో మధ్యలో పోయండి. వేడి ఉండకూడదు, లూజుగా ఉండాలి. దానిలో ఒక చిటిక తినే సోడా వేయండి. నీళ్ళు పోసి చక్కగా మన చపాతీ ముద్ర చక్కగా సరిపడా టైట్ మీద కలుపుకోండి. మెత్తకుండకూడదు, కొద్దిగా టైట్ మీద కలుపుకోండి. ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు నానకూడదు, రంగు తిరిగిపోతాయి. 2 నిమిషాలు నానిన తర్వాత బాగా మదాయించేసి ఒక అప్పడంలాగా నొక్కండి. కాజా అప్పటి మీద మందం నొక్కండి. మందం నొక్కిన తర్వాత బార్లుగా నిలువుగా పోయండి. ఒక హాఫ్ ఇంచుగా మీరు కోసుకోండి. మరీ సన్నమై తిరిగిపోతాయి. ఇలా నిలువుగా కోసుకోండి. నిలువుగా కోసుకున్న తర్వాత అడ్డంగా మీరు నొక్కిన అప్పడానికి తగినట్టుగా ముక్కలు ఇలా మనకి 3 ఇంచెస్ వచ్చేటట్టుగా మీరు కోసుకొని అడ్డంగా 3 గీట్లు 4 గీట్లు కోసుకొని మొత్తాన్ని ఇలా చాకు పెట్టి చక్కగా తీసి ఒక ట్రేలో వేసుకోండి. వేసిన తర్వాత కడాయిలో లో కాకు మీద కొద్దిగా కాకు వచ్చిన తర్వాత అవి వేసి ఫ్లేమ్ పెంచి చక్కగా వేపుకోండి. ఆరిన తర్వాత పొయ్యి మీద బండి పెట్టి 400 గ్రాముల పంచదార వేసి సరిపడా నీళ్ళు పోసుకొని ముదురుపాకం రానివ్వండి. ముదురుపాకం వచ్చిన తర్వాత ఈ ఆరిపోయిన కాజాలు దానిలో వేసుకొని కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకొని బాగా కలపండి. స్టవ్ ఆపేసి మీరు అవి కొద్దిగా ఫస్ట్ జిగురుగా ఉంటాయి, నిదానంగా మెల్లగా కలపండి, ఇరిగిపోకుండా. అలా అన్నీ కలిపిన తర్వాత ఆఖరిలో ఒకసారి కదిపితే మొత్తం విడిపోతాయి. చక్కగా కాజాలు మీకు రెడీ అయిపోతాయి. ఒక ట్రేలో పోసుకోండి, లేదంటే ఒక జార్లో పోసుకొని చక్కగా మీరు 10-15 రోజులు వాడుకోవచ్చు. చక్కగా నేనేది ఏంటంటే ఈ పాకం తిప్పడంలోనే ఉంటుంది. పాకం దెబ్బరంగా